హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలుని, శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిర. టుడే వచ్చేసి మన మదిరకి యాక్టర్ అండ్ యాంకర్ అయిన అనసూయ గారైతే మన మదిరకి వచ్చేసారు ఫ్రెండ్స్. ఎందుకు అనంటే కాసం ఫ్యాషన్ వాళ్ళు మన మదిరలో షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ కోసం అనసూయ గారైతే మన మదిరకైతే వచ్చేసారు ఫ్రెండ్స్. మీరిక్కడ కనిపిస్తున్నారు కదా! ఇక్కడ మీరు చూడొచ్చు. ఆఫ్టర్‌నూన్ 2:00 అయితే అనసూయ గారు వచ్చేశారు. ఆ టైంకి నేను మేకప్ కంప్లీట్ చేసుకొని, మదిరలోనే మేకప్ ఉంది. అది కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అయ్యే టైంకి మేడం అయితే వచ్చేశారు మదిరకి. తనొచ్చేసి కొంచెం కాసం ఫ్యాషన్ వాళ్ళ గురించి కొంచెం స్పీచ్ ఇచ్చి, ఎలాంటి వాళ్ళ కాడ సేలింగ్‌లో ఉన్నాయి, ఎంత ఆఫర్ పెట్టారు అన్నది కొంచెం మాట్లాడిన తర్వాత, తనైతే కొన్ని సాంగ్స్‌కైతే డాన్స్ గూడా పెర్ఫార్మన్స్ అయితే చేసేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ తర్వాత మేము ఎళ్దాము అని అనుకుంటే ఫుల్ టైర్డ్ అయిపోయి మేము మేకప్‌లో ఆ టైంకొచ్చేసాము. బట్ తనని కొద్దిసేపు అలా మేము వీడియో తీసుకొని చూసిన తర్వాత నేనైతే పార్లర్‌కైతే ఎళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఎళ్ళిపోయిన తర్వాత మా స్టూడెంట్స్ అయితే లేదు అక్క ఎళ్దాము మనం కూడా ఎళ్లి చూసేసొద్దాము. ఎలాంటి డ్రెసెస్ ఉన్నాయి, ఎన్ని ఆఫర్‌లు పెట్టారు, దేని మీద ఎంత డిస్కౌంట్ ఉన్నది చూసి వద్దామని చెప్పారు. ఈరోజు లోనకెళ్తే గనక మేమైతే బయటికైతే రాలేం ఫ్రెండ్స్. నేనదే చెప్పాను. లేదక్క వెళ్ళాల్సిందే అని చెప్పారు. సరే కొంచెం రెస్ట్ తీసుకొని ఇంటికెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ టైమ్ అయితే మనం వెళ్దామని నేను చెప్పాను ఫ్రెండ్స్. మేము అలానే సేమ్ ఇంటికెళ్ళిపోయి ఫ్రెష్ అయిన తర్వాత మేమైతే ఈవినింగ్ టైంలో షాప్‌లోకైతే ఎళ్ళిపోయాం ఫ్రెండ్స్. అక్కడికెళ్ళాక ఎంత రష్ ఉంది, ఎప్పుడు ఏ టైంకెళ్ళాము, మళ్ళీ రిటర్న్ ఏ టైంకొచ్చాము అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి అనసూయ గారు పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఐ మీన్ తన డాన్సెస్ ఇవి చూడండి. ఇక్కడ యాంకర్ అడుగుతున్నారు కదా! లేదు డాన్స్ కూడా చేయాలి అని అడుగుతున్నారు. అక్కడొచ్చేసి ఆడియన్స్ గూడా అడిగేసరికి తప్పలేదు. తనైతే ఒక 2, 3 స్టెప్స్ అయితే ఏశారు. ఒక 2, 3 సాంగ్స్‌కైతే చేస్తున్నారు. మీరిక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకు కాసం ఫ్యాషన్ వాళ్ళు ఆఫర్స్ అన్నిటి మీద పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేడీస్ శారీస్ అండ్ జెంట్స్ అండ్ కిడ్స్ వేర్ అన్నీ కలిపి ఒకటే స్టోర్‌లో అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మేము అందులోకి ఎళ్ళినప్పుడు ఎంత రష్ ఉందనంటే అది నేను చెప్పే కన్నా మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అనంటే 1 వీక్ ఆర్ 2, 3 డేస్ ఆఫర్స్ అయితే పెడతా అని చెప్పారు. సో, అందుకే రష్ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మీరిక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడొచ్చేసి గన్ షాట్ అయితే తన చేతికైతే ఇచ్చేశారు. ఐ మీన్ పేపర్ షాట్స్. తనైతే అవి గూడా షూట్ చేశారు. మీకిక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ వచ్చిన వాళ్ళైతే చాలా వరకైతే ఎంజాయ్ చేస్తున్నారు అని మాత్రం ఇక్కడ తెలుస్తుంది గదా ఫ్రెండ్స్. తను రావడం వల్ల ఇక్కడొచ్చేసి చాలా వరకైతే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తను సాంగ్స్‌కి స్టెప్స్ ఎయడం కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు. అనసూయ గారు బ్యాక్ సైడ్ ఎళ్లి అయితే అందరికి సెల్ఫీస్ అయితే పోజ్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత మేడం అయితే లోనకెళ్ళిపోయి రిబ్బన్ కట్ చేసి షాప్ అయితే ఓపెన్ చేసేశారు. దాని తర్వాత ఎంట్రీ అయితే లోనకైతే ఇచ్చేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఎంత రష్ ఉంది అనంటే, అంటే ఔట్‌డోర్ వాళ్ళు ఎక్కువున్నారు మార్నింగ్ టైమ్‌లో అని మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. నేను ఈవినింగ్ టైమ్ ఎళ్ళేసరికి మన లోకల్ వాళ్ళు గూడా మధిర వాళ్ళు చాలా వరకంటే చాలా వరకొచ్చేశారు. నాకు తెలిసి చాలా వరకు మన కస్టమర్స్ అయితే ఎక్కడికెళ్ళినా కనిపిస్తూనే ఉంటారు గదా! నేను వాళ్ళని గూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడొచ్చేసి నేను ఈవినింగ్ టైమ్ ఏ టైంకి మేము స్టార్ట్ అయిపోయామన్నదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్నది గూడా అంటే మాక్సిమం వచ్చి చూసుంటారు. చూడని వాళ్ళ కోసం ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ చూస్తారని కాదు కదా! ఆ రష్‌లో ఎళ్లారా లేదా అన్నది మాత్రం మనకు తెలియదు. సో, నేనైతే మీకోసం చిన్న వీడియో అంటే నేను డ్రెసెస్ కాస్ట్ ఎలా ఉన్నాయి చూద్దామనైతే వెళ్ళాను. నెక్స్ట్ మీకోసం వెళ్ళాను ఎస్పెషల్లీ. మీకు కూడా వీడియో యూజ్ అయితుంది గదా! చూపిద్దామని. ఈవినింగ్ అయితే నేను ఇంటికంచి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. షాపింగ్ కదా! ఎళ్ళిపోదామా అనైతే నేను మాట్లాడుతున్నాను. చూడండి ఈవినింగ్ టైమ్ అయితే వచ్చేసి 5 అవుతుంది ఫ్రెండ్స్.
5:40 అవుతుంది. నేను 5కి వచ్చేసాను పార్లర్‌కి. నేను లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నాకైతే కస్టమర్స్ వచ్చేసారు. ఆళ్ళు గూడా షాపింగ్ మాల్‌కే వచ్చారంట. సో, నేను అక్కడి నుంచి వస్తున్నాను. నాకు ఐబ్రో చేయండి అని చెప్పారు. ఇంకా తప్పదు కదా! లోనకొచ్చాక మనం కుదరదు అని ఎలా చెప్తాము? ఎస్పెషల్లీ మన కస్టమర్స్ గదా! నేను వాళ్ళకు ఐబ్రో చేసిన తర్వాత 5:40కైతే స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. మీరక్కడ చూస్తున్నారు గదా! ట్రెండ్స్‌కి అపోజిటే మన శైలు పార్లర్ అయితే ఉంటుంది. నేనక్కడి నుంచి మీరు ఇదిగో చూడొచ్చు కదా! కొంచెం ముందుకెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్‌లో యూ టర్న్ తీసుకుంటున్నాము. ఇక్కడి నుంచి మీకైతే రష్ అయితే కొంచెం లాంగ్ టైమ్‌లో దూరంలో కనిపిస్తుంది కదా! షాపింగ్ మాల్‌కైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ లైట్స్ ఏశారు. 6 అయితే అవుతుంది. మేమక్కడికి ఎళ్ళగానే ఫ్రంట్ సైడ్ అయితే వీడియో తీసుకున్నాము. కొందరొచ్చేసి అయితే మమ్మల్ని సెల్ఫీ తీయరా? షాపింగ్ మాల్ ముందా అని అడిగారు. ఇక్కడ చూడొచ్చు శారీస్, లేడీస్ అండ్ కిడ్స్ అండ్ మెన్స్. టోటల్ షోరూమ్ అయితే ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ ఎదురుంగా వస్తున్న సార్ వాళ్ళు గూడా మనల్ని గుర్తుపట్టేసి వాళ్ళు చెప్తున్నారు, "మీరు గూడా వచ్చారా మేడం" అని అడుగుతున్నారు. విజిట్ చేద్దాము ఒకసారి చూద్దామనైతే వచ్చేసామని చెప్పాము. ఇక్కడ చూడొచ్చు థియేటర్ నుంచి బయటకొస్తున్నట్టు వస్తున్నారు గదా! లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయితే లోనకెళ్ళిన వాళ్ళొస్తున్నారు. రైట్ సైడ్ నుండొచ్చేసి ఇక్కడ వెయిట్ చేపిస్తున్నారు. అంటే బ్యాచీలుగా ఒక 30, 40 నంబర్స్‌ని అలౌ చేస్తున్నారు. మళ్ళీ స్టాప్ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి సెల్ఫీస్ అయితే చాలా వరకు అందరూ తీసుకుంటున్నారు. ఇదొచ్చేసి షాపింగ్ మాల్ ముందు కనిపిస్తుంది గదా ఫ్రెండ్స్! మీరు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళంతా నించున్న వాళ్ళు గూడా లోనకు ఎళ్ళడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఎళ్ళిపోయే వాళ్ళైతే ఇంకా ఆగడం లేదు. ఎళ్ళిపోతున్నారు చూడండి. నేనైతే లోనకైతే ఎంటర్ అయిపోయాను ఫ్రెండ్స్. మీకిక్కడ కనిపిస్తుంది కదా! ఎంత రష్ ఉంది అన్నది. నేను అందుకే చెప్పను. మీరే చూద్దురు గాని అని చెప్పాను. అసలు కాలు పెట్టేటట్టయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత రష్‌గా ఉంది అనంటే అసలు చెప్పలేం. ఇక్కడొచ్చేసి కాటన్ శారీస్ అంట. ఇంకా మన లేడీస్ అయితే ఆంటీ వాళ్ళైతే ఇంకా ఏరే కాడికైతే ఎళ్ళలేదు. ఫస్ట్ శారీ దగ్గరైతే ఆగిపోయారు. అంటే దానికంటే ముందైతే ఎళ్ళిపోయారంట. చాలా వరకైతే సేల్ అయిపోయిందని చెప్పారు. ఇంకా మేము శారీస్ అయితే ఏం తీసుకోలేదు. నేను చుడీదార్సు, టాప్స్ గూడా నేనెక్కువ ఏం తీసుకోలేదు. కానీ లాస్ట్‌లో మాత్రం కొన్ని తీసుకున్నాను. తీసుకోవద్దు అనుకుంటూనే కొన్నైతే తీసుకున్నాను. అవేంటన్నది నేను మీతో షేర్ చేస్తాను. మేము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకైతే ఎళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు. పైన వాళ్ళు కిందకైతే వస్తున్నారు. ఇక్కడొచ్చేసి నేను టాప్స్ అయితే చూస్తున్నాను. టాప్స్ గూడా బావున్నాయి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 300 అలా పెట్టారు ఆఫరు. అంటే క్లాత్‌ని బట్టి మళ్ళీ కొంచెం కాస్ట్ ఎక్కువయి ఉన్నాయి, తక్కువయి ఉన్నాయి. అలా చూస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్‌కైతే ఎళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి ఏమున్నాయి ఈ సెకండ్ ఫ్లోర్‌లో అన్నదైతే మనం చూడొచ్చు. టాప్స్ ఉన్నాయి, లెగ్గిన్స్ అండ్ చున్నీస్ అన్నీ లేడీస్‌కి సంబంధించినయయితే ఇక్కడ మనం చూడొచ్చు. దాని తర్వాత అక్కడ చూశాక కూడా నేను నెక్స్ట్ ఫ్లోర్‌కైతే ఎళ్ళిపోతున్నాను. ఎందుకంటే అక్కడ నించొని మనం అన్నీ తీసుకునేటట్టయితే లేదు కదా! సో, అందుకే ఫస్ట్ అయితే చూసేసొద్దాము. ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఎన్నున్నాయని చూసేసొద్దామని వెళ్ళాము. ఇక్కడ కిడ్స్ వేర్ వచ్చేసైతే ఆహ్, అన్నీ ఉన్నాయి. అంటే స్మాల్ కిడ్ నుంచి 12 ఇయర్స్ బేబీస్ వరకైతే పైన నేను చూశాను. ఇక్కడొచ్చేసి వీళ్ళంతా పేరెంట్సు అంటే చెప్పొచ్చు కదా! ఇంకా కిడ్స్ వేర్ అనంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చూజ్ చేసుకుంటారంట. ఇక్కడైతే ఎవరు ఏం తీసుకోవట్లేరు. పిల్లలే మాత్రమే. నేను గూడా ఇక్కడైతే ఏం తీయలేదు. నెక్స్ట్ పై ఫ్లోర్‌కైతే ఎళ్ళిపోతున్నాను. జెంట్స్ వేర్‌కి. జెంట్స్ వేర్ ఇప్పుడు అందరూ నాకు ఎదురుంగా జెంట్సే దిగుతున్నారు కదా! అండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. దిగేవాళ్ళు దిగుతున్నారు. ఎక్కేవాళ్ళైతే ఎక్కుతున్నారు. ఇక్కడ జెంట్స్ వాళ్ళైతే చూడండి ఎంత డీసెంట్‌గా షాపింగ్ అయితే చేస్తున్నారు కదా! ఆహ్, జెంట్స్ కదండీ! ఒక్కొక్కడు పట్టుకొని మరి చూజ్ చేసుకుంటున్నారు. అంటే అన్నిటికన్నా ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది నాకు. ఎందుకంటే మన లేడీసే ఎక్కువ వస్తుంటాం గదా! షాపింగ్‌కి. మేబీ అదయ్యుండొచ్చు. ఈ ఫ్లోర్ ఒకటి నాకు ఇలా అనిపిచ్చింది. పర్లేదు కొంచెం నడిచేటట్టుంది. అలా ఇక్కడొచ్చి స్వెటర్స్ అండ్ ఇక్కడ లోయర్స్ ఉన్నాయి. ఇక్కడికొచ్చేసరికి మేడం వాళ్ళైతే మన కస్టమర్సే వీడియో తీస్తున్నారా యూట్యూబ్‌కి అని అడిగారు. నేను కింది ఫ్లోర్‌కైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి అయిపోయిందా మీ షాపింగ్ అని అడిగారు. నేనైతే ఇక్కడ
నాకు తెలిసిన వాళ్ళు ఎదురుగుంటే వాళ్ళు హాయ్ చెప్తే హాయ్ చెప్తున్నాను. ఇక్కడ తాతయ్య గారైతే ఏంటా అని చూస్తుర్రు. ఇక్కడ ఈ బాబు గూడా వీడియో తీస్తున్నారా అని ఆగి మరి చూసి ఎళ్ళిపోతున్నారు. ఇక్కడికొచ్చేసరికి కింది సెక్షన్‌లో చూడండి 999కొచ్చేసి శారీస్ అని పెట్టారు. అక్కడ గూడా చాలా వరకైతే శారీస్ దగ్గర ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి చాలా వరకున్నారు కదా రష్షు. నాకైతే ఇక్కడి కంటే ఎక్కడ రిస్క్ అనిపించిందంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడొచ్చేసి ఇది క్యూ అండి. క్యూ లాగా అని మాత్రం అనుకోకండి. అవి క్యూసే. ఎందుకు అనంటే బిల్లింగ్ సెక్షన్‌లో ఉన్నారు. కౌంటర్ దగ్గరున్నారు. బిల్లు అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే మినిమమ్ ఒక 45 మినిట్సా, 1 అవర్ నేను అక్కడే స్టే చేశాను. బిల్లు ఇంగ నేను పట్టుకున్నయి ఏంటి అంటే ఇంతకి నేనేం తీసుకున్నానో మీకు చెప్పలేదు గదా ఫ్రెండ్స్. నేనైతే నైట్ షూట్స్ అయితే తీసుకున్నాను. 1000కి 3 పీసెస్ అలా. ఇక్కడ చూడొచ్చు నేనైతే బయటకొచ్చేశాను. ఇక్కడ కనిపిస్తుంది గదా పాంచారి మేళం అని అంటారు కదా! ఇన్ అమేజింగ్ కేరళ. ఇది ఎంత సేపయినా మనకలా ఇనాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఇది ఫ్రెండ్స్ నా షాపింగ్ వ్లాగ్. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.